మీ ఫోన్లో వెదర్ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా? అవి ఏపీఐస్ ని వాడతాయి. ఈరోజు మనం అలాంటి యాప్ ని పైథాన్తో తయారు చేద్దాం. లైవ్ డేటాని ఇంటర్నెట్ నుండి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. దీనికోసం మనం ఓపెన్ వెదర్ మ్యాప్ ఏపీఐ వాడుతున్నాం. ఫస్ట్ ఇంపోర్ట్ రిక్వెస్ట్. ఇది పైథాన్ ని ఎక్స్టర్నల్ ఏపీఐస్ తో కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత నేను ఏపీఐకి అండ్ బేస్ URL ని డిఫైన్ చేస్తున్నాను. ఏపీఐకి మనం కోడ్ రాసిన తర్వాత యాడ్ చేద్దాం. ఇక్కడ గెట్ వెదర్ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇది సిటీ నేమ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ లో డైనమిక్ గా ఏపీఐ URL బిల్డ్ చేస్తున్నాం. సిటీ నేమ్ ఏపీఐకి మరియు యూనిట్స్ మెట్రిక్స్ పాస్ చేస్తున్నాం. సో టెంపరేచర్ సెల్సియస్ లో వస్తుంది. తర్వాత రిక్వెస్ట్ డాట్ గెట్ యూజ్ చేసి ఏపీఐ కాల్ చేస్తున్నాం. రెస్పాన్స్ కోడ్ 200 అయితే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని అర్థం. ఇక్కడ రెస్పాన్స్ ని జేసన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తున్నాం. జేసన్ డేటా నుండి టెంపరేచర్, హ్యూమిడిటీ మరియు వెదర్ డిస్క్రిప్షన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సిటీ నేమ్ రాంగ్ అయితే సిటీ నాట్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది. ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ ని యూజ్ చేస్తున్నాం. లాస్ట్ లో వైల్ ట్రూ లూప్ యూజ్ చేశాను. ఇది మల్టిపుల్ సిటీస్ వెదర్ చెక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూజర్ క్యూ టైప్ చేస్తే ప్రోగ్రామ్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఏపీఐకి ఎలా తీసుకోవాలో చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి ఓపెన్ వెదర్ మ్యాప్ .org వెబ్సైట్కి వెళ్ళండి. సైన్ అప్ పై క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయండి. లాగిన్ అయ్యాక మై ప్రొఫైల్కి వెళ్ళి మై ఏపీఐ కీస్ పై క్లిక్ చేయండి. న్యూ ఏపీఐకి జనరేట్ చేసి కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఫైల్ సేవ్ చేసి రన్ చేద్దాం. సిటీ నేమ్ ఢిల్లీ అని ఇస్తున్నాను. చూసారా, లైవ్ టెంపరేచర్ వచ్చింది. ఇది 100% రియల్ టైం డేటా. ఏపీఐస్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ తీసుకోవడం చాలా ఈజీ. కోడ్ డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.